ఓం శాంతి. ఈరోజు మురళీ తేదీ 23/3/21. मुरली सारम। मीठे बच्चे सच्चे सेल्वेशन आर्मी बन सबको इस पाप की दुनिया से पुण्य की दुनिया में ले चलना है। सबके डूबे हुए बेड़े को पार लगाना है। మధురమైన పిల్లలారా, సత్యమైన రక్షక దళంగా అయ్యి అందరికీ ఈ పాప ప్రపంచం నుండి పుణ్య ప్రపంచంలోనికి తీసుకువెళ్ళాలి. అందరి మునిగిపోతున్నటువంటి నావని తీరానికి చేర్పించాలి. మధురమైన పిల్లలారా, సత్యమైన రక్షక దళంగా అయ్యి అందరినీ ఈ పాప ప్రపంచం నుండి పుణ్య ప్రపంచంలోనికి తీసుకువెళ్ళాలి. అందరి యొక్క మునిగిపోతున్న నావని తీరానికి చేర్పించాలి. प्रश्न है, कौन सा निश्चय हर एक बच्चे की बुद्धि में नंबरवार बैठता है? ప్రశ్న, ఎలాంటి నిశ్చయం ప్రతి ఒక్క పిల్లల బుద్ధిలో నెంబర్ వార్గా కూర్చుంటుంది? ఎలాంటి నిశ్చయం ప్రతి ఒక్క పిల్లల యొక్క బుద్ధిలో నెంబర్ వార్గా ఏర్పడుతుంది? ఏ నిశ్చయం? ఇంకా उत्तर, पतित पावन हमारा मोस्ट बिलोव्ड बाबा हमें स्वर्ग का वर्षा दे रहा है। यह निश्चय हर एक की बुद्धि में नंबरवार बैठता है. పతిత పావనుడు అతి ప్రియమైన బాబా మాకు స్వర్గ వారసత్వం ఇస్తున్నారు అనే నిశ్చయం ప్రతి ఒక్కరి బుద్ధిలో నెంబర్ వార్గా ఏర్పడుతుంది. పతిత పావనుడైన మా యొక్క అతి ప్రియమైన బాబా మాకు స్వర్గ వారసత్వం ఇస్తున్నారనే నిశ్చయం ప్రతి ఒక్కరి బుద్ధిలో నెంబర్ వార్గా ఏర్పడుతుంది. अगर पूरा निश्चय किसी को हो भी जाए तो माया सामने खड़ी है. ఒకవేళ పూర్తి నిశ్చయం ఎవరికైనా ఏర్పడినప్పటికీ కూడా మాయ ఎదురుగా నిలబడింది. ఒకవేళ పూర్తి నిశ్చయం ఎవరికైనా ఏర్పడినా సరే మాయ ఎదురుగా నిలబడింది. బాప్కు భూల్ జాతే ఫెయిల్ హో పడితే, మాయ రకరకాల రూపంలో రావడం వల్ల బాబాని మర్చిపోతున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు. ఒకవేళ పూర్తి నిశ్చయం ఎవరికైనా ఏర్పడినా కూడా మాయ ఎదురుగా నిలబడింది. మాయ కారణంగా తండ్రిని మర్చిపోతున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు. जिन्हें निश्चय बैठ जाता है वो पावन बनने के पुरुषार्थ में लग जाते हैं. बुद्धि में रहता है अब तो घर जाना है. ఎవరికైతే నిశ్చయం ఏర్పడిపోతుందో వాళ్ళు పావనంగా అయ్యే పురుషార్థంలో నిమగ్నం అయిపోతారు. ఎవరికైతే నిశ్చయం ఏర్పడిపోతుందో వాళ్ళు పావనంగా అయ్యే పురుషార్థంలో నిమగ్నం అయిపోతారు. బుద్ధి మే రేతా హై అబ్ తో ఘర్ జానా హై. వాళ్ళ బుద్ధిలో ఏముంటుంది? నిశ్చయం ఏర్పడిన వాళ్ళ బుద్ధిలో ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. వాళ్ళ బుద్ధిలో ఉంటుంది ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఓం శాంతి. మీటే మీటే సిక్కిలాదే బచ్చోం ప్రతి గుడ్ మార్నింగ్. మధురాతి మధురమైన అల్లారు ముద్దు పిల్లల ప్రతి గుడ్ మార్నింగ్ చెప్తున్నారు బాబా. बच्चे ये तो जानते हैं कि सत्युग में सदैव गुड मॉर्निंग, गुड डे, गुड एवरीथिंग, गुड नाइट, सब गुड ही गुड है. यहाँ तो ना गुड मॉर्निंग है ना गुड नाइट है, सबसे बुरी है नाइट. तो सबसे अच्छा क्या है? పిల్లలని మీరు తెలుసుకున్నారు కదా, సత్యుగంలో ఎప్పుడు గుడ్ మార్నింగే, ప్రతిరోజు మంచి రోజే, ప్రతిదీ మంచిదే. అక్కడ గుడ్ నైట్, రాత్రి కూడా మంచిదే, అన్నీ మంచిగానే ఉంటాయి.
ఇక్కడ గుడ్ మార్నింగ్ లేదు, గుడ్ నైట్ లేదు అంటున్నారు బాబా. అన్నింటికన్నా చెడ్డదంటే రాత్రి అంటున్నారు బాబా. మరి మంచిదేంటి? సవేరా, ఉదయం, పగలు అనేది. జిస్కో అమృత్ వేళ కహా జాతా హై. ఉదయం అంటే ఇక్కడ అమృత్ వేళ టైం, మంచి టైం అంటున్నారు బాబా. तुम्हारा हर समय गुड ही गुड है। बच्चे जानते हैं कि इस समय हम योग योगेश्वर और योग योगेश्वरिया है। ईश्वर जो तुम्हारा बाप है वो आकर योग सिखलाते हैं, अर्थात तुम बच्चों का एक ईश्वर के साथ योग है। ఈ సమయంలో మీకు ప్రతి సమయం, పూర్తి సమయం అంతా మంచి అంటున్నారు బాబా. ఈ సమయంలోనే మనం యోగేశ్వరులుగా, యోగేశ్వరీలుగా తయారవుతున్నాం. ఈశ్వరుడు ఎవరైతే మీ తండ్రో ఆయనే వచ్చి యోగం నేర్పిస్తున్నారు. అంటే ఒక్క ఈశ్వరుని తోడులోనే ఇక్కడ మీ యోగం ఉన్నది. तुम बच्चों को योगेश्वर के बाद ज्ञान ज्ञानेश्वर बाप का पता पड़ा है। योग लगा, फिर बाप तुमको सारे चक्र की नॉलेज समझाते हैं, जिससे तुम ही ज्ञान ज्ञानेश्वर बनते हो। ईश्वर बाप बच्चों को आकर ज्ञान और योग सिखलाते हैं। యోగేశ్వరులుగా అయిన తర్వాత జ్ఞాన జ్ఞానేశ్వరుడైన బాబా పరిచయం కూడా మీకు తెలిసింది. బాబాతో యోగం ఏర్పడింది. బాబా మీకు మొత్తం సృష్టి చక్రం యొక్క జ్ఞానం కూడా వినిపిస్తున్నారు. దీంతో మీరు జ్ఞానేశ్వరులుగా కూడా అవుతున్నారు. ఈశ్వరుడైన తండ్రి పిల్లలని మీకు జ్ఞాన యోగాలు నేర్పిస్తున్నారు. కౌన్సా ఈశ్వర్? ఈశ్వరుడు అంటే ఎవరు? నిరాకార్ బాప్, నిరాకార తండ్రి. अब बुद्धि से काम लो। गुरु लोगों की तो बहुत मत है। कोई कहेंगे कृष्ण से योग लगाओ, फिर उनका चित्र भी देंगे। कोई साई बाबा, कोई महर्षि बाबा, कोई मुसलमान का, कोई पारसी का, सबको बाबा बाबा कहते रहते हैं. కాబట్టి ఇక్కడ నిరాకారుడైన తండ్రి ఈశ్వరుడు కదా. బుద్ధితో ఆలోచించండి అంటున్నారు బాబా, ఎవరు మన తండ్రి అనేది. గురువులు అనేక రకాల మతాలు ఇస్తుంటారు. కొంతమంది ఏమంటారు, కృష్ణుడితో యోగం పెట్టుకోండి అంటారు. మళ్ళీ గురువు యొక్క చిత్రం, ఫోటో కూడా ఇస్తారు పెట్టుకోమని. కొంతమంది సాయిబాబా అంటారు, కొంతమంది మహర్షి బాబా అంటారు. ముసల్మాన్లు ఉన్నారంటే వాళ్ళ బాబా, పారసి ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బాబా, ఒక్కొక్క గురువులు. ఇలాగ ఎంతమందికి బాబా బాబా అంటున్నారు. कहेंगे सब भगवान ही भगवान है। अब तुम जानते हो मनुष्य भगवान हो नहीं सकता। इन लक्ष्मी नारायण को भी भगवान भगवती नहीं कह सकते। भगवान तो एक निराकार है और तुम सब आत्माओं का बाप है। उनको कहा जाता है शिव बाबा. ఇప్పుడు మీరు ఏమంటారు, బయట వాళ్ళైతే అందరూ భగవంతుళ్ళే అని అంటున్నారు. కానీ మీకు తెలుసు కదా మనుషులు ఎవరు భగవంతుళ్ళు కాలేరు. అసలు లక్ష్మీనారాయణలు కూడా భగవాన్ భగవతి అని చెప్పకూడదు అంటున్నారు బాబు. భగవంతుడి ద్వారా తయారయ్యారు కాబట్టి ఆ టైటిల్ ఇచ్చేసారు. కానీ మళ్ళీ ఇక్కడ భగవంతుడు అంటే అర్థం మారిపోతుంది. శివబాబా సమానంగా అయితే ఎవరు కాలేరు కదా, చాలా తేడా ఉంది కదా వాళ్ళకి, శివబాబాకి, లక్ష్మీనారాయణలకి. భగవంతుడు అంటే ఒక్క నిరాకారుడే, ఆత్మలందరికీ తండ్రి, ఆయన్నే శివబాబా అన్నారు. तुम्ही जन्म जन्मांतर सत्संग करते आए, कोई ना कोई सन्यासी साधु पंडित आदि जरूर होंगे. लोग जानते हैं कि यह हमारा गुरु है, हमको कथा सुना रहे हैं. सत्युग में कथा या आदि होती नहीं. बाप बैठ समझाते, सिर्फ भगवान व ईश्वर कहने से रचना नहीं आती है. మీరు జన్మ జన్మాంతరాల నుండి సత్సంగాలు చేస్తూ వచ్చారు. సత్సంగాల్లో తప్పకుండా సన్యాసులు, సాధు సన్యాసులు, పండితులు వాళ్ళే ఉంటారు కదా, కథ వినిపించేటటువంటి వాళ్ళు. అక్కడికి వెళ్ళే మనుషులు కూడా ఏమనుకుంటారు, ఆ కథ వినిపించే వాళ్ళే మా గురువు అని అనుకుంటారు. సత్యుగుల కథలు ఉండవు కదా అంటున్నారు బాబా. అక్కడ ఎవరి చరిత్రలు చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఉన్నదే చరిత్రవంతులు అన్నమాట. ఇప్పుడు బాబా ఏమని చెప్తున్నారంటే, కేవలం భగవంతుడు ఈశ్వరుడు అనడం ద్వారా అందులో అంత రసం, ఆ ప్రేమ అనేది కలగదు అంటున్నారు బాబా. తండ్రి నాన్నగారు అనడంలోని
ఈశ్వర భగవంతుడు అనడంలో ఎంత తేడా ఉన్నది. वो बाप है तो बाबा कहने से संबंध स्नेह पूर्ण हो जाता है। तुम जानते हो हम बाबा मम्मा के बच्चे बने हैं, जिससे हमको स्वर्ग के सुख मिलते हैं। ऐसे कोई भी सत्संग नहीं होगा जो समझते हो कि हम इस सत्संग से मनुष्य से देवता व नरकवासी से स्वर्गवासी बनते हैं। శివ్ బాబా తండ్రి అనడం ద్వారా బాబా అనడంతో ఆ సంబంధం ఎలా ఉంటుంది? స్నేహంతో నిండి ఉన్నదిగా ఉంటుంది. ఇప్పుడు మమ్మాకి బాబాకి పిల్లలయ్యాం మనం, తల్లి తండ్రికి పిల్లలయ్యాం. స్వర్గం యొక్క సుఖం మనకి వాళ్ళ నుండి లభిస్తుంది. ఇలాంటి సత్సంగం ఎక్కడైనా ఉంటుందా? ఈ సత్సంగంలో మేము మనుషుల నుండి దేవతలుగా, నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతాం అనుకునే సత్సంగం. अभी तुम्हारा सत्य बाप के साथ संग है और सबका असत्य के साथ संग कहा जाता है। गाया भी जाता है सत्संग तारे कुसंग बोरे, जिस्मानी संग बोरे। बाप कहते आत्म अभिमानी देही अभिमानी बनो। मैं तुम बच्चों आत्माओं को सिखाता हूँ। ये रूहानी नॉलेज रूहों प्रति सुप्रीम रूह आकर देते हैं। बाकी सबे भक्ति मार्ग। ఇప్పుడు సత్యమైన తండ్రి తోడులో మీ సాంగత్యం ఏర్పడింది. మిగిలిన వాళ్ళందరిది అసత్యమైన వారితో సాంగత్యం ఉంది. మహిమ కూడా ఉంది కదా, సత్సాంగత్యం ఉన్నతిలోనికి తీసుకువెళ్తుంది, చెడు సాంగత్యం కింద పడేస్తుంది. చెడు సాంగత్యం అంటే స్థూలమైన దేహదారి సాంగత్యాలన్నీ కిందకి దిగజార్చేటటువంటి. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? ఆత్మాభిమానిగా అవ్వండి. నేను మీ ఆత్మలకి ఇక్కడ నేర్పిస్తున్నాను. ఆత్మల ప్రతి ఆత్మిక తండ్రి చెప్తున్నారు. మిగిలినవన్నీ భక్తి మార్గానికి సంబంధించినవే. అక్కడ దేహదారులే చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు కూడా దేహాభిమానంతోనే కూర్చుంటారు. ఇక్కడ మనం ఆత్మాభిమానిగా కూర్చోవాలి. ఆత్మల ప్రతి ఆత్మిక తండ్రి చెప్తున్నారు. वो कोई ज्ञान मार्ग नहीं है। बाप कहते मैं सब वेदों शास्त्रों को सृष्टि के आदि मध्य अंत को जानने वाला हूँ। अथॉरिटी मैं हूँ, वह भक्ति मार्ग के अथॉरिटी। वो शास्त्र आदि पढ़ते तो उनको कहते शास्त्रों के अथॉरिटी। तुमको बाप सच आकर सुनाते हैं। భక్తి మార్గం విషయాలు ఏవైతున్నాయో అది జ్ఞాన మార్గం కాదు. బాబా ఏమంటున్నారు? వేద శాస్త్రాలు, సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం అంతా నాకు తెలుసు అంటున్నారు బాబా. నేనే అథారిటీ, సర్వశక్తివంతుణ్ణి. మనుషుల దగ్గర ఉన్నదేంటి? భక్తి మార్గం యొక్క అథారిటీ. శాస్త్రాలు బాగా చదువుతారు, శాస్త్రాల యొక్క అథారిటీ ఉంటుంది వాళ్ళ దగ్గర. కానీ ఇక్కడ శివబాబా వచ్చి మీకు సత్యం వినిపిస్తున్నారు. అబ్ తుమ్ జాన్తే హో సత్ కా సంగ్ తారే, జూట్ కా సంగ్ డుబోయే. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, సత్యమైన సాంగత్యం ఉన్నతిలోనికి తీసుకువెళ్తుంది, అసత్య సాంగత్యం ముంచేస్తుంది మిమ్మల్ని. अब आप तुम बच्चों द्वारा भारत को सेल्वेज कर रहे हैं। तुम हो रूहानी सेल्वेशन आर्मी, सेल्वेज करते हैं। बाप कहते हैं कि भारत जो स्वर्ग था अब नरक बना हुआ है, डूबा हुआ है। बाकी कोई ऐसा सागर के नीचे नहीं है। तुम सतो प्रदान से तमो प्रदान बने हो। सत्युग त्रेता ही सतो प्रदान। ये बड़ा स्टीमर है, तुम स्टीमर में बैठे हो। ये पाप की नगरी है क्योंकि सब पापात्माएं हैं। ఇప్పుడు పిల్లలైన మీ ద్వారా శివ్ బాబా భారతదేశాన్ని రక్షిస్తున్నారు. కాబట్టి మీరందరూ ఆత్మిక రక్షక దళం. బాబా ఏమన్నారు? భారతదేశం ఏదైతే స్వర్గంగా ఉండేదో అది నరకంగా అయిపోయింది. అదే ఏమంటున్నారు బాబు? మునిగిపోయింది ప్రపంచం. మునిగిపోవడం అంటే అక్కడ భక్తి మార్గంలో కథలు చెప్పినట్లు ద్వారిక అలా బంగారు భవనాలతో మునిగిపోయింది అంటారు కదా, అలాంటి విషయం కాదంటున్నారు బాబా. అలా భవనాలు మునిగిపోయి మళ్ళీ భవనాలు పైకి వచ్చేస్తాయి ఏంటి? మీరే సతో ప్రధానంగా ఉండేవారు తమో ప్రధానం అయిపోయారు. సత్యత్రేతాయుగాలు సతో ప్రధానం. ఇప్పుడు మీరు చాలా పెద్ద స్టీమర్లో కూర్చున్నారు అంటున్నారు బాబా. ఇది పాప నగరం, అందరూ పాపాత్మలు ఇక్కడ ఉన్నవాళ్ళు. ఇక్కడ నుండి మీరు ప్రయాణం చేస్తున్నారు ఎటువైపు? పుణ్యం యొక్క ప్రపంచం వైపు. वास्तव में गुरु एक है, उनको कोई जानते नहीं है। हमेशा कहते वो गॉड फादर, ऐसे नहीं कहते गॉड फादर कम प्रिसेप्टर।
नहीं, सिर्फ फादर कहते हैं। वो पतित पावन है, तो गुरु भी हो गया। सर्व का పతిత్ పావన్ సద్గతి దాత ఏకే. వాస్తవంగా అందరికీ గురువు అనేవారు ఒక్కరే, ఆయన కోసం తెలీదు. ఓ గాడ్ ఫాదర్ అని అంటున్నారు, కానీ ఫాదర్ అన్నప్పుడు పక్కన గురువు అనే పదం వాడటం లేదు. కానీ శివబాబా పతిత పావనుడు అవ్వడం అంటేనే అర్థం ఏంటి, గురువు అయ్యారు కదా. అందరికీ పతిత పావనుడు సద్గతి దాత ఒక్క శివబాబాయే. इस पतित दुनिया में कोई भी मनुष्य सदगति दाता व पतित पावन हो नहीं सकता. बाप कहते कितनी एडल्ट्रेशन करप्शन है, अब मुझे कन्याओं माताओं के द्वारा सबका उद्धार करना पड़ता है. ఈ పతిత ప్రపంచంలో మనుషులెవరు సద్గతి దాతలు పతిత పావనులు కాలేరంటున్నారు బాబా. ఇక్కడ ఎంత లంచగొండితనం ఇవన్నీ పెరిగిపోయాయి అంటున్నారు బాబా. అందుకే ఇప్పుడు నేను వచ్చి కన్యలు మాతలేని మీ ద్వారా అందరి యొక్క ఉద్ధరణ చేస్తున్నాను అంటున్నారు బాబా. तुम सब ब्रह्मा कुमार कुमारिया बाई बहन हो गए, नहीं तो डाड़े का वर्षा कैसे मिले. डाड़े से वर्षा मिलता 21 पीढ़ी अर्थात स्वर्ग की राजाई. कमाई कितनी बड़ी है, यह है सच्ची कमाई सच्चे बाप द्वारा. बाप बाप भी है, शिक्षक भी है, सदगुरु भी है, प्रैक्टिकल में करके दिखाने वाला है. మీరందరూ బ్రహ్మ కుమార్ కుమారీలు, సోదర సోదరీలయ్యారు. బ్రహ్మకి పిల్లలు, శివబాబాకి మనవళ్ళు మనవరాలు అయ్యారు. తాతయ్య నుండి వారసత్వం లభిస్తుంది. బ్రహ్మకి పిల్లలు అవ్వకపోతే తాతయ్య వారసత్వం ఎలా దొరుకుతుంది? దొరకదు కదా. వారసత్వం లభించేది కూడా 21 తరాల కోసం, అంటే 21 జన్మలు. స్వర్గరాజ్యం ఎంత పెద్ద సంపాదన చూడండి. సత్యమైన సంపాదన సత్యమైన తండ్రి ద్వారా చేసుకుంటున్నారు. శివబాబా మీకు తండ్రి, శిక్షకుడు, సద్గురువు కూడా. బాబా ప్రాక్టికల్గా ఆ కార్యం చేసి చూపిస్తున్నారు. ऐसे नहीं कि गुरु मर गया तो चेले को गद्दी मिले, वह है जिस्मानी गुरु, यह है रूहानी गुरु. अच्छी रीति इस बात को समझना है, ये बिल्कुल नई बातें हैं. భక్తి మార్గంలో లాగా గురువు చనిపోతే మళ్ళీ శిష్యుడు సింహాసనం మీద కూర్చుంటారు, ఆయన గురువు అవుతారు, అలాంటి విషయాలు ఇక్కడ లేవు. ఇక్కడ మనకి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒక్కరే గురువు. ఏ దేహదారి గురువులు లేరు. అక్కడ దేహదారి గురువులు ఉంటారు, ఇక్కడ ఆత్మిక గురువు. ఇవన్నీ మంచి రీతిలో అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇవి చాలా కొత్త విషయాలు అంటున్నారు బాబా. तुम जानते हो हमको कोई मनुष्य नहीं पढ़ाता है, हमको शिव बाबा ज्ञान का सागर पतित पावन इस शरीर द्वारा पढ़ाते हैं. तुम्हारी बुद्धि शिव बाबा तरफ है, उन सत्संगों में मनुष्य तरफ बुद्धि जाएगी. वह सभी भक्ति मार्ग. अब तुम गाते हो तुम मात पिता हम बालक तेरे, ये तो एक है ना. परंतु बाबा कहते कि मैं कैसे आकर तुमको अपना बनाऊं, मैं तुम्हारा पिता हूं, तो इनके तन का आधार लेता हूं. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, ఇక్కడ మనుషులు మాకు చదివించటం లేదు. శివబాబా జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, ఈ బ్రహ్మ శరీరం ద్వారా చదివిస్తున్నారు. మీ బుద్ధి అయితే ఎవరి వైపు ఉంది? శివబాబా వైపే ఉంది కదా. అదే బయట భక్తి మార్గం సత్సంగాల్లోనైతే మనుషుల వైపు ఉంటుంది బుద్ధి. అక్కడంతా భక్తి మార్గం. పాటలు పాడుతున్నారు, నీవే తల్లివి తండ్రివి మీ బాలకలము అని. అంటే ఒక్కరే తల్లి తండ్రి అనేది అర్థమవుతుంది కదా. కానీ శివబాబా చెప్తున్నా, నేను ఎలా వచ్చి మిమ్మల్ని నా వారిగా తయారు చేసుకోవాలి, నేనే మీకు తల్లి తండ్రిని, అన్ని సంబంధాలు నువ్వే అన్నారు. ఎలా తల్లి తండ్రిగా అవ్వగలను? నేను మీ అందరికీ తండ్రిని కదా. అందుకే ఈ బ్రహ్మతను యొక్క ఆధారం తీసుకొని వస్తున్నాను మీకు తల్లి తండ్రిగా అవ్వడం కోసం. तो यह ब्रह्मा हमारी स्त्री भी है तो बच्चा भी है. इन द्वारा शिव बाबा बच्चों को अडाप्ट करते तो ये बड़ी मम्मा हो गई. శివబాబా మీకు తండ్రిగా ఉన్నారు. ఈ బ్రహ్మ నాకు ఏ శరీరంలో వచ్చానో ఆయన నాకు స్త్రీ అయ్యారు. ఇంకో రకంగా నాకు కొడుకు కూడా అయ్యారు బ్రహ్మ. మరి ఈ బ్రహ్మ ద్వారా శివబాబా పిల్లలని మిమ్మల్ని దత్తత తీసుకుంటున్నారు కాబట్టి బ్రహ్మబాబా మీకు పెద్ద తల్లి కూడా అయ్యారు. ఇద్దరిని కలిపే నీవే తల్లివి తండ్రివని మహిమ చేస్తున్నారు. इनकी कोई माँ नहीं है, सरस्वती को जगत अम्बा कहा जाता है. उनको तुम्हारी संभाल करने के लिए मुकर्रर किया. सरस्वती ज्ञान ज्ञानेश्वरी
या है छोटी मम्मा, ये बड़ी गुह्य बातें हैं. ఈ బ్రహ్మకి మళ్ళీ తల్లి అనేవారు ఎవరు లేరు కదా వేరేగా సాకార రూపంలో. శివబాబాయే తల్లి అయినా తండ్రి అయినా. మనకైతే శివబాబా తండ్రిగా ఉంటే పాలనివ్వడానికి బ్రహ్మబాబా నిమిత్తమై ఉన్నారు తల్లి రూపంలో. శివబాబా చెప్తుంటే బ్రహ్మబాబా ఆచరించి ప్రాక్టికల్ అనుభవంతో మనకి అన్ని అర్థం చేయించి నడిపిస్తున్నారు పాలనిచ్చి. అందుకే తల్లి అయ్యారు బ్రహ్మబాబా. శివబాబా చెప్తే బ్రహ్మ చేసి చూపించేవారు కదా. అందుకే భక్తి మార్గంలో బ్రహ్మకి నారాయణుడికి చాలా ఎక్కువ మహిమ ఉంటుంది శివుడి కన్నా కూడా. శివుడు వరాలు ఇస్తుంటే నారాయణుడు దాన్ని ప్రాక్టికల్గా పాత్ర అభినయించాల్సి వస్తుంది. అది బ్రహ్మబాబా పాత్ర అన్నమాట. ఇక్కడ ప్రత్యేకంగా బ్రహ్మకి ఇంకెవరు తల్లి అనేవారు లేరు కదా. మనకి బ్రహ్మబాబా తల్లిగా ఉన్నారు కానీ అలా బ్రహ్మబాబాకి ఇంకెవరు తల్లి లేరు. సరస్వతి ఎవరైతే ఉన్నారో ఆమెను జగదాంబ అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఆమెను కూడా జగదాంబ అని ఎందుకు అన్నారంటే పిల్లలైన మిమ్మల్ని సంభాలించడం కోసం నిమిత్తం చేశారు. కన్యలు మాతలు ఆ సమయంలో ఎవరైతే వచ్చి ఉండిపోయారో వాళ్ళందరికీ హెడ్గా బాబా ఉంచారు. తల్లి రూపంలో ఆమె పాత్ర పోషించారు. అందుకు ఆమెను జగదాంబ అని చెప్పడం జరిగింది. అంతేగాని బ్రాహ్మణ జన్మని ఇవ్వడానికి మెయిన్ ఆధారం అన్ని రకాల పాలన అనేది ముందు ప్రతిదీ శివబాబా చెప్పింది ప్రాక్టికల్ చేసి చూపించి పాలన ఇచ్చింది అయితే ఎవరు బ్రహ్మబాబా. బ్రహ్మబాబాని చూసే కదా మా అమ్మ కూడా తయారయ్యారు. బట్ అసలైన తల్లి ఎవరంటే బ్రహ్మబాబా. సంభాళించడం కోసం ఈమె నిమిత్తం చేశారు. తల్లి పాత్ర ఈమె కూడా పోషించారు. సరస్వతిని జ్ఞానేశ్వరి అన్నారు. కాబట్టి ఆమె కూడా తల్లి పాత్ర పోషించారు కాబట్టి చిన్న తల్లి అయ్యారు మీకు అంటున్నారు బాబా. ఇవన్నీ చాలా లోతైన విషయాలు. तुम अभी ये गुही पढ़ाई पढ़ रहे हो, तुम्हें विथ रेस्पेक्ट पास होना है. ये लक्ष्मी नारायण विथ रेस्पेक्ट पास हुए हैं. उनको सबसे बड़ी स्कॉलरशिप मिली है. कोई सजा कहानी नहीं पड़ी. बाप कहते जितना हो सके याद करो. ఇక్కడ గుహ్యమైన చదువుని చదువుకుంటున్నారు మీరు. ఈ చదువులో చాలా గౌరవపూర్వకంగా పాస్ అవ్వాలి మీరు అంటున్నారు బాబు. లక్ష్మీనారాయణలు అలా పాస్ అయిన వారే కదా. పెద్ద స్కాలర్షిప్ లభించింది. చాలా గౌరవపూర్వకంగా పాస్ అవ్వడం అంటే ఏంటి? ఏ శిక్ష అనుభవించే పరిస్థితి రాకూడదు. అంటే ధర్మరాజుపురంలోనికి వెళ్ళే పరిస్థితి రాకూడదు. పురుషార్థంతో ఇక్కడే ఖాతాలన్నీ పూర్తి చేసుకొని జ్ఞానయోగాల శక్తితో పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. అందుకే బాబా ఏమంటున్నారు, ఎంత వీలైతే అంత స్మృతి చేయండి. इसको भारत का प्राचीन योग कहा जाता है. बाप कहते हैं तुमको सभी वेदों शास्त्रों का सार सुनाता हूँ. मैंने तुमको राजयोग सिखाया जिससे तुमने प्रारब्ध पाई. फिर ज्ञान कलाश हो गया. फिर परंपरा कैसे चल सकता? वहां कोई शास्त्र आदि होते नहीं. और धर्म वाले इस्लामी बौद्ध आदि जो है उनका ज्ञान गुम नहीं होता. तुम उनका परंपरा चलता है, सबको मालूम है. परंतु बाप कहते हैं कि मैं तुमको जो ज्ञान सुनाता हूँ वो कोई नहीं जानते. भारत दुखी बन जाते, उनको आकर सदा सुखी बनाता हूँ. बाप कहते मैं साधारण तन में बैठा हूँ, तुम्हारा बुद्धियोग बाप के साथ रहे. ఇక్కడ ఏదైతే శివబాబాని స్మృతి చేస్తున్నామో దీన్నే ఏమన్నారు, భారతదేశం యొక్క ప్రాచీన యోగం అని చెప్పడం జరిగింది. అన్ని వేద శాస్త్రాల సారం నేను మీకు వినిపిస్తున్నాను. నేను మీకు రాజయోగం నేర్పించాను. దీంతోనే మీరు ప్రాలబ్ధం పొందారు. ప్రాలబ్ధం పొందాక ఇంక ఈ జ్ఞానం సమాప్తి అయిపోతుంది. అందుకు ఈ జ్ఞానం పరంపర ఎలా నడుస్తుంది అంటున్నారు బాబా. యుగ యుగాలుగా జన్మ జన్మలుగా ఈ జ్ఞానం నడవదు. ఎందుకంటే జ్ఞానంతో వెంటనే ప్రాలబ్ధం పొందేస్తారు కాబట్టి ఇంక ఈ జ్ఞానం ఉండదు అంటున్నారు బాబా. కాబట్టి సత్యుగంలోకి వెళ్ళాక ప్రాలబ్ధం పొందాక ఇంకే శాస్త్రాలు ఉండవు అంటున్నారు బాబా. అదే మిగిలిన ధర్మాల వాళ్ళు వచ్చారంటే ఇస్లామీ, బౌద్ధి, క్రిస్టియన్, వాళ్ళ జ్ఞానం ఎప్పుడు మాయమవదు. అది పరంపర నడుస్తుంది, జన్మ జన్మలు నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చారు కానీ
ప్రాలబ్ధం అయితే తయారవ్వలేదు వాళ్ళకి. ఇంకా పూర్తి పరివర్తన అనేది జరగలేదు వాళ్ళొచ్చినా కూడా. అధర్మం అనేది పూర్తి తొలగలేదు. అందుకు వాళ్ళ జ్ఞానం పరంపర నడిచింది. కానీ బాబా రావడంతో పూర్తి అధర్మం తొలగిపోయింది కాబట్టి ఇంక జ్ఞానం అవసరమే పడలేదు మనకి. అందుకే ఈ జ్ఞానం పరంపర నడవదంటున్నారు బాబా. ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదా ఈ విషయాలు. బాబా చెప్తున్నారు మిగిలిన ధర్మాల వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ చరిత్ర కోసం తెలుసు, అది పరంపర నడుస్తుంది. కానీ బాబా ఏం చెప్తున్నారు, నేను ఇక్కడ మీకు ఏదైతే వినిపిస్తున్నాను ఈ జ్ఞానం మాత్రం ఎవరికి తెలియదు. భారతదేశం ఎప్పుడైతే దుఃఖీగా అయిపోతుందో అప్పుడు నేను వచ్చి సుఖీగా తయారు చేస్తున్నాను. ఇప్పుడు నేను సాధారణమైన తనువులో కూర్చున్నాను. మీ బుద్ధి యోగం శివబాబా తోడులోనే ఉండాలి. आत्माओं का बाप है परम पिता परमात्मा, सर्व बच्चों का वह बाप है, उनके सब बच्चे ठहरे ना, सब आत्मा ही इस समय पति थे। बाप कहते मैं प्रैक्टिकल में आया हूँ, विनाश सामने खड़ा है, जानते हो आग लगेगी, सबके शरीर खत्म हो जाएंगे. ఆత్మలందరికీ తండ్రి పరంపిత పరమాత్మ, పిల్లలందరికీ తండ్రి ఆయన. అందరు పిల్లలే కదా. ఆత్మలందరూ ఈ సమయంలో పతితులుగా ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చాను అంటున్నారు బాబా. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. ఇప్పుడు ఈ ప్రపంచం అంతటికి నిప్పు అంటుకుంటుంది. అందరి శరీరాలు సమాప్తి అయిపోతాయి. సబ్ ఆత్మోं को जाना है वापिस घर, ऐसे नहीं कि ब्रह्म में लीन हो जाएंगे व ज्योति में समा जाएंगे. ఇప్పుడు అందరు తిరిగి ఇంటికి వెళ్ళాలి, అంతేగాని వెళ్ళి బ్రహ్మతత్వంలో లీనమైపోవడం, జ్యోతిలో కలిసిపోవడం ఇలా ఏమి జరగదంటున్నారు బాబా. బ్రహ్మ సమాజే ఫిర్ జ్యోతి జగాతే హై, उनको ब्रह्म मंदिर कहते हैं. वास्तव में ब्रह्म महतत्व जहाँ सब आत्माएं रहती है, हमारा पहले मंदिर वह है, पवित्र आत्माएं वहां रहती हैं. బ్రహ్మ సమాజీలు ఉన్నారంటే వాళ్ళు జ్యోతి వెలిగిస్తారు, దాన్ని బ్రహ్మ మందిర్ అంటారు. బ్రహ్మ మందిరం కాదు, బ్రహ్మ మందిరం అంటే బ్రహ్మతత్వమే పరమాత్మ, అది అఖండ జ్యోతి స్వరూపం అని చెప్పి ఒక జ్యోతి వెలిగిస్తారు అంతే ఆ మందిరంలో అన్నమాట. వాస్తవంగా బ్రహ్మతత్వం అనేది జ్యోతి కాదు కదా, అది వెలుగుతో కూడుకున్న ఒక లోకం. బ్రహ్మ మహతత్వం అంటారు దాన్ని. అదొక తత్వం కదా, నివసించే స్థానం, అక్కడ ఆత్మలు ఉంటాయి. అయితే మనందరికీ మొట్టమొదటి మందిరం అదే అంటున్నారు బాబా, బ్రహ్మ మహతత్వం. అక్కడ కదా పవిత్రమైన స్థానంలో మనం అందరం అక్కడ ఉండేవాళ్ళం. పవిత్ర ఆత్మలు అక్కడ ఉంటాయి. पवित्र आत्माएं वहां रहती है, बातें कोई मनुष्य समझते नहीं. ज्ञान का सागर बाप बैठ तुम बच्चों को समझाते हैं. अब वो तुम ज्ञान ज्ञानेश्वर फिर बनते हो राज राजेश्वर. तुम्हारी बुद्धि में है कि पतित पावन मोस्ट बिलोव्ड बाबा आकर हमको स्वर्ग का वर्षा दे रहे हैं. कईयों की बुद्धि में यह भी बैठता नहीं है. इतने बैठे हैं, इनमें कोई 100% निश्चय बुद्धि नहीं है, कोई 80% है, कोई 50% है, कोई वो भी नहीं है, वो तो बिल्कुल फेल्यूर हुआ, నెంబర్ వార్ జరూర్ హే. బాబా చెప్తున్నారు ఈ విషయాలు మనుషులు ఎవరికి తెలియదు కదా. బ్రహ్మ మహాతత్వం అంటే ఏంటి, అది ఎలాంటి స్థానం, అక్కడ ఎవరు ఉంటారు, ఈ విషయాలు ఎవరికి తెలియదు. జ్ఞానసాగరుడైన బాబా మీకు ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్తున్నారు. ఇప్పుడు మీరు జ్ఞానేశ్వరులుగా అవుతున్నారు. మళ్ళీ మీరే భవిష్యత్తులో రాజరాజేశ్వరులుగా తయారవుతారు. మధుసూదన్ అన్నయ్య బాబా ఏం చెప్తున్నారు? ఇప్పుడు మీరు జ్ఞానేశ్వరులుగా ఉన్నారు, భవిష్యత్తులో రాజరాజేశ్వరులు అవుతారని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది కదా పతిత పావనుడు అతి ప్రియమైన బాబా వచ్చి స్వర్గ వారసత్వం ఇస్తున్నారు. అయినా కొంతమంది బుద్ధిలో కూర్చోవట్లేదు అంటున్నారు బాబా ఈ విషయం. ఇంతమంది కూర్చున్నారు బాబా ఎదురుగా, ఇందులో కొంతమందికి 100% నిశ్చయ బుద్ధి ఉన్నారు, కొంతమంది 80, కొంతమంది 50, కొంతమందికి అది కూడా లేదు. వస్తారు కూర్చుంటారు కానీ ఎక్కడికి వచ్చాం, ఏం పొందుతున్నాం, దేనికోసం వచ్చాం అనేది లక్ష్యం క్లియర్గా ఉండదు. అలాంటి వాళ్ళు
పూర్తి ఫెయిల్యూర్ అంటున్నారు బాబా. తప్పకుండా నెంబర్ వారుగా అయితే ఉంటారు పిల్లల్లో. बहुत जिन अच्छा निश्चय हो भी जाए परंतु माया कड़ी है. बहुत जिनको निश्चय नहीं है कोशिश करते हैं कि निश्चय हो जाए. निश्चय हो जाए तो भी माया कड़ी है. बाबा को भूल जाते हैं. ये ब्रह्मा खुद कहते मैं पूरा भगत था, 63 जन्म भक्ति की है तत्वम. तुमने भी 63 जन्म भक्ति की है, 21 जन्म सुख पाया फिर भगत बने हो. भक्ति के बाद है वैराग्य. सन्यासी लोग भी ये अक्षर सब कहते हैं कि ज्ञान भक्ति और वैराग्य. उन्हों को वैराग्य आता है घर बार से, उसको हद का वैराग्य कहा जाता है और तुम्हारा है बेहद का वैराग्य. చాలా మంది పిల్లలకి నిశ్చయం లేదు, నిశ్చయం ఏర్పడాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ నిశ్చయం ఏర్పడినప్పటికీ కూడా మాయ ఎదురుగా నిలబడి ఉందంటున్నారు బాబా. మాయ రావడంతో మళ్ళీ బాబాని మర్చిపోతున్నారు. ఈ బ్రహ్మ బాబా స్వయంగా చెప్తున్నారు, నేను కూడా పూర్తి భక్తుడిగా ఉండేవాడిని ఒకప్పుడు. 63 జన్మలు భక్తి చేశాను, తత్తత్వం. మీరు కూడా చేశారు నాలానే 63 జన్మలు. 21 జన్మలు సుఖం పొందారు, తర్వాత భక్తులుగా అయ్యారు. భక్తి తర్వాత భక్తి చేస్తూ చేస్తూ వచ్చిందేంటి? వైరాగ్యం. సన్యాసులు కూడా ఈ అక్షరం వాడతారు, జ్ఞానం భక్తి వైరాగ్యం అన్నది. కానీ వాళ్ళకి వైరాగ్యం దేంతో వచ్చిందంటే ఇల్లు వాకలతో. ఇక్కడ మీకు అనంతమైన వైరాగ్యం వచ్చింది. सन्यासी घर बार छोड़ जंगल में चले जाते थे. अब तो कोई जंगल में है ही नहीं, सब कुटिया काली पड़ी है. क्योंकि पहले सतो प्रधान थे, अब वो तमो प्रधान हो गए हैं. अब उनमें कोई ताकत नहीं है. लक्ष्मी नारायण की राजधानी में जो ताकत थी वो पुनर्जन्म लेते लेते आप देखो वे कहाँ आकर पहुंचे हैं. సన్యాసులు ఉన్నారంటే మొట్టమొదట్లో ఇల్లు వాకులు విడిచిపెట్టి అడవుల్లోకి వెళ్ళిపోతూ ఉండేవారు. ఇప్పుడు ఆ సాధు సన్యాసులు కూడా అడవుల్లో ఉండటం లేదంటున్నారు బాబా. కుటీరాలన్నీ ఖాళీ అయిపోయాయి. ఎందుకంటే మొట్టమొదట సన్యాసులు కూడా సతో ప్రధానంగా ఉండేవారు, అడవిల్లో ఉండగలిసేవారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా తమో ప్రధానం అయిపోయారు అంటున్నారు. అందుకే పట్టణాల్లోనికి వచ్చేసారు. వాళ్ళలో కూడా శక్తి లేదు. అసలు లక్ష్మీనారాయణ రాజధానిలో ఎంత శక్తి ఉండేది, ఎంత శక్తి ఉండేది లక్ష్మీనారాయణ రాజధానిలో. గృహస్థంలో ఉంటూ కూడా పవిత్రంగా ఉండగలిగే శక్తి ఉండేది. అలాంటిది ఇప్పుడు ఎలా అయిపోయారో చూడండి. గృహస్థాన్ని వదిలి అడవిల్లో ఉండే శక్తి కూడా ఇప్పుడు లేదు. అంత దిగజారిపోయారు పూర్తిగా. कुछ भी ताकत नहीं है. यहाँ की गवर्नमेंट भी कहती है हम धर्म को नहीं मानते, धर्म में बहुत नुकसान है, लड़ते झगड़ते कॉन्फ्रेंस करते रहते कि सभी धर्म वाले एक मत हो जाए. लेकिन पूछो एक कैसे हो सकेंगे? अभी तो सब वापिस जाने वाले हैं. గవర్నమెంట్ కూడా ఏమంటుందంటే ఒకే ధర్మం, మేము ధర్మాన్ని ఒప్పుకోము అంటారు. ఎందుకంటే ధర్మం వల్ల చాలా నష్టాలు కలుగుతున్నాయి, ఒప్పుకోమని అంటారు. కానీ బాబా చెప్తున్నారు, ఇప్పుడు చూడండి ఈ ధర్మాల్లోని పరస్పరంలో కొట్లాడుకుంటూ జగడాలు ఆడుకుంటూ ఎన్ని కాన్ఫరెన్స్లు చేస్తున్నారు, అన్ని ధర్మాల వాళ్ళు ఒకటైపోవాలి అని చెప్పి. కానీ వాళ్ళకి అడగండి ఒకటి ఎలా అవుతారు అనేది. ఇప్పుడైతే అందరూ ఇంటికి వెళ్ళిపోవాల్సింది అంటున్నారు బాబా. అనేక ధర్మాలన్నీ సమాప్తి అవ్వాల్సిందే. बाबा आया है, ये दुनिया अब कब्रिस्तान बननी है, बाकी ये तो वैरायटी जाड़ है. सो एक कैसे होगा, कुछ भी समझते नहीं. ఇప్పుడు బాబా వచ్చారు, ఈ ప్రపంచమంతా శ్మశానం అయిపోయేదే ఉంది. ఇది వెరైటీ వృక్షం కదా, వెరైటీ వృక్షం అన్నాక ఒకటైపోవడం అనేది ఎలా జరుగుతుంది అంటున్నారు బాబా. ఒక ధర్మం ఉన్నప్పుడు ఒకటే ధర్మం ఉంటుంది, అనేక ధర్మాలు వచ్చాక అనేకమే ఉంటాయి. అన్ని కలిపి ఒకటైపోవడం అనేది జరగదు అంటున్నారు బాబా. भारत में एक धर्म था, उनको कहा जाता है अद्वैत मत वाले देवताएं. द्वैत माना द्वैत माना दैत. बाप कहते तुम्हारा यह धर्म बहुत सुख देने वाला है. तुम जानते हो कि पुनर्जन्म ले हमको फिर 84 जन्म भोगने हैं. निश्चय हो कि हमने ही 84 जन्म भोगे हैं.
हमको ही जाना है फिर आना है. భారతదేశంలో ఒకే ధర్మం ఉండేది. దాన్నే అద్వైత మతం అనేవారు ఒక్కటి ఉన్నప్పుడు. ద్వైతం అంటే 2 చీలికలు అవ్వడం అన్నమాట. మీ యొక్క ధర్మం ఏదైతే ఉండేదో ఒకప్పుడు, అప్పుడు ఇంక అనేకత అనేది ఉండేది కాదు. అక్కడ చాలా సుఖం ఉండేది. కాబట్టి దేవతా ధర్మం అనేది చాలా సుఖం ఇచ్చేటటువంటి ధర్మం. మీరిప్పుడు తెలుసుకున్నారు కదా! పునర్జన్మలు తీసుకుంటూ 84 జన్మలు అనుభవించాం. కాబట్టి ఇక్కడ కూర్చున్నప్పుడు మనకి నిశ్చయం ఉండాలి. బాబా పిల్లలయ్యాక. 84 జన్మలు మేమే అనుభవించాము. ఇప్పుడు మేమే తిరిగి ఇంటికి వెళ్ళాలి ముందు. మళ్ళీ తిరిగి మొట్టమొదట మనమే కిందకి రావాలి. भारतवासियों को ये समझाते कि तुमने 84 जन्म पूरे किए हैं. अब तुम्हारे ये बहुत जन्मों का अंत का जन्म है. सिर्फ एक को नहीं कहते. पांडव सेना को समझाते हैं कि तुम पंडे हो, तुम रूहानी यात्रा सिखलाते हो, इसलिए पांडव सेना कहा जाता है. భారతవాసీలకి బాబా చెప్తున్నారు, మీరే 84 జన్మలు పూర్తి చేసుకున్నారు, ఇప్పుడు అంతిమ జన్మ. ఈ జ్ఞానం ఒక్కరికి చెప్పటం లేదు బాబా. అక్కడ ఒక్క అర్జునుడికే చెప్పినట్లు చూపించారు కదా. మొత్తం పాండవ సైన్యానికి బాబా జ్ఞానం చెప్తున్నారు. మీరే పండాలంటున్నారు బాబా. బాబా మీకు ఇక్కడ ఆత్మిక యాత్ర నేర్పిస్తున్నారు. మీరు వెళ్ళి అనేకులకి యాత్ర నేర్పిస్తున్నారు. మార్గదర్శకులు, అందుకే పండాలు, పాండవ సైన్యం అని చెప్తున్నారు బాబా. राज्य अब ना कौरवों का ना पांडवों का है, वो भी प्रजा, तुम भी प्रजा हो. कहते हैं कौरव पांडव भाई भाई, पांडवों की तरफ है परम पिता परमात्मा. बाप भी आकर माया पर जीत पहनाना सिखलाते हैं. రాజ్యం ఇప్పుడు కౌరవులది లేదు, పాండవులది లేదు. మీరు ప్రజలుగానే ఉన్నారు, వాళ్ళు ప్రజలుగానే ఉన్నారు. రాజులు ఎవరు లేరంటున్నారు బాబా. చెప్తారు కదా కౌరవులు పాండవులు సోదరులను. కానీ పాండవుల వైపు ఎవరున్నారు? పరంపిత పరమాత్మ ఉన్నట్లు చూపించారు. ఇప్పుడు బాబా వచ్చి మాయని జయించడం అనేది నేర్పిస్తున్నారు మీకు. तुम आदि सनातन देवी देवता धर्म वाले अहिंसक हो, अहिंसा परमो धर्म. मुख्य बात है काम कटारी नहीं चलाना है. भारतवासी समाज से कि गौ का कोस ना करना, यही अहिंसा है. परंतु बाबा कहते काम कटारी नहीं चलाओ. इनको ही बड़े ते बड़ी हिंसा कहा जाता है. ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థులంటేనే అహింసకులు. అహింసా పరమో ధర్మం అంటారు. ముఖ్యమైన విషయం ఏంటి? అన్నింటికన్నా పెద్ద హింస కామకటారి, అది నడిపించకూడదు. భారతవాసీలు ఏమంటారు? గోవ హత్య చేయకుండా ఉండడం అదే పెద్ద అహింస అంటారు. కానీ బాబా ఏమంటున్నారు? కామకటారి నడిపించకండి, అది అన్నింటికన్నా పెద్ద హింస అంటున్నారు బాబా. సత్యుగంలో కామకటారి ఉండదు, క్రోధంలోనికి జగడాలు కొట్లాట్లు యుద్ధాలు కూడా ఉండవు. यहाँ तो दोनों है, काम कटारी आदि मध्य अंत दुख देती है. तुम सीढ़ी उतरते हो. 84 जन्म तुम भारतवासियों ने लिए हैं. इन लक्ष्मी नारायण का राज्य था, फिर पुनर्जन्म लेते हो. एक एक जन्म एक एक पौड़ी है. ఇప్పుడున్న సమయంలో రెండు ఉన్నాయి, కామకటారి క్రోధంతో వచ్చి కొట్లాడుకోవడం. ఈ కామకటారియే ఆది మధ్య అంత్యం దుఃఖం ఇస్తుంది. దీంతో మెట్లు దిగజారిపోతున్నారు. 84 జన్మలు ఏదైతే ఉందో అది భారతవాసీలని మీకోసమే అంటున్నారు బాబా. లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. ఈ లక్ష్మీనారాయణలే మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు. ఒక్కొక్క జన్మనే ఒక్కొక్క తరం అని చెప్పడం జరిగింది. ఎందుకంటే పూర్తి ఆయుష్ ఉంటుంది కదా అక్కడ. यहाँ से तुम एकदम जंप लगाते हो ऊपर. 84 पौड़ियों उतरने में तुमको 5000 वर्ष लगते हैं. और यहाँ से फिर तुम सेकंड में चढ़ जाते हो. ఇక్కడ నుండి మీరు ఒకేసారి జంప్ చేస్తున్నారు పైకి. దిగజారడానికి 84 జన్మలు పట్టాయి, అంటే 5000 సంవత్సరాలు. కానీ ఒక్క జన్మలో ఒక్క సెకండ్లో ఎక్కిపోతున్నారు మీరు ఇప్పుడు అంటున్నారు బాబా. సెకండ్ में जीवन मुक्ति कौन देता? సెకండ్ లో జీవన్ ముక్తి ఎవరు ఇస్తున్నారు? बाप. अब सब एकदम पट में पड़े हैं. अब बाप कहते सिर्फ मुझे याद करो, ये बुद्धि में याद रखना है.
अब नाटक पूरा हुआ, हमको वापस घर जाना है, हमको अपने बाप को और घर को याद करना है. ఇప్పుడు పూర్తిగా నేలపాలైపోయారు అంటున్నారు బాబా. సింహాసనం మీద కూర్చునే మీరు నేలపాలైపోయారు. ఇప్పుడు బాబా ఏమన్నా నన్నొక్కరిని స్మృతి చేయండి, ఇది గుర్తుంచుకోండి, ఈ నాటకం పూర్తవుతుంది, తిరిగి ఇంటికి వెళ్ళాలి అనేది. బాబాని ఇంటిని స్మృతి చేయాలి. पहले बाबा को याद करो, वही तुमको घर का रास्ता बताते हैं. बाप की याद से विकर्म विनाश होंगे. ब्रह्म को याद करने से एक भी पाप कटेंगे नहीं. పతిత్ పావన్ పరమాత్మ హీ హై. ముందు శివబాబాను స్మృతి చేయండి, ఆయనే కదా ఇంటి యొక్క మార్గం చెప్తున్నారు. బాబా స్మృతితో వికర్మలు వినాశనం అవుతాయి. అంతేగాని బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తే ఒక్క పాపం కూడా తొలగదంటున్నారు బాబా. బ్రహ్మతత్వంలో శివబాబాని స్మృతి చేయాలి, అంతేగాని ఆ తత్వాన్ని స్మృతి చేస్తే ప్రయోజనం లేదు. పతిత పావనుడు పరమాత్మే కదా. वो कैसे पावन बनाती है दुनिया में कोई समझ नहीं सकते. बाप को आकर स्वर्ग की स्थापना जरूर करनी है. बाप आया ही तो तुम बच्चे जयंती मनाते हो. कब आया ये नहीं कह सकते कि इस घड़ी इस तिथि तारीख आया. शिव बाबा कब आया कैसे कह सकते हैं. साक्षात्कार बहुत होते हैं. पहले हम सर्वव्यापी समझते थे या कह देते थे आत्मा सो परमात्मा है. अब यथार्थ मालूम हुआ है. శివబాబా పతిత పావనుడు, ఆయన ఎలా వచ్చి పావనంగా చేస్తారు అనేది ప్రపంచవాసులకు తెలియదు. శివబాబా వచ్చి స్వర్గస్థాపన కూడా తప్పకుండా చేస్తున్నారు. బాబా ఈ సృష్టిపైకి వచ్చారు కాబట్టి జయంతి జరుపుతున్నారు. కాకపోతే ఎప్పుడు వచ్చారు, బాబా ఈ గడియలో ఈ తిథి తారీఖులో వచ్చారని కూడా చెప్పలేం కదా. శివబాబా ఎప్పుడు వచ్చారనేది ఎవరు ఎలా చెప్పగలరు, చెప్పలేరు అంటున్నారు బాబా. అటు వచ్చారు కానీ ఎప్పుడు వచ్చారనేది ఎవరికి తెలియదు. బాబా వచ్చినప్పుడు తిథి తారీఖు కూడా ఎవరు చెప్పలేరు అంటున్నారు బాబా. ఎందుకంటే ఆయనది అవతరణ కదా, పరకాయ ప్రవేశం. సాక్షాత్కారాలు కూడా కొంతమందికి చాలా మందికి జరుగుతూ ఉంటాయి. బాబా చెప్తున్నారు, ఇంతకు ముందు సర్వవ్యాపి అనేవాళ్ళం మనం, లేదా ఏమనేవాళ్ళం ఆత్మే పరమాత్మ అనేవాళ్ళం. కానీ ఇప్పుడు యథార్థమైన విషయాలు తెలిసాయి కదా. बाबा दिन प्रतिदिन गुह्य बातें सुनाते रहते हैं. तुम साधारण बच्चे कितनी बड़ी नॉलेज पढ़ रहे हो. బాబా రోజు రోజుకి లోతైన విషయాలు వినిపిస్తూ ఉంటారు. మీరు సాధారణమైన పిల్లలు కానీ ఎంత పెద్ద చదువు ఇక్కడ చదువుకుంటున్నారు. अच्छा मीठे मीठे सिक्की लादे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहली पॉइंट, विथ रेस्पेक्ट पास होने के लिए सजाओं से छूटने का पुरुषार्थ करना है. याद में रहने से ही स्कॉलरशिप लेने के अधिकारी बन सकेंगे. గౌరవపూర్వకంగా పాస్ అయ్యేందుకు శిక్షల నుండి విముక్తయ్యే పురుషార్థం చేయాలి. గౌరవపూర్వకంగా పాస్ అయ్యేందుకు శిక్షల నుండి విముక్తయ్యే పురుషార్థం చేయాలి. బాబా స్మృతిలో ఉండడం ద్వారానే స్కాలర్షిప్ పొందే అధికారులు అవుతారు. బాబా స్మృతిలో ఉండడం ద్వారానే స్కాలర్షిప్ పొందే అధికారులు అవుతారు. दूसरी पॉइंट, सच्चा सच्चा पांडव बन सबको रूहानी यात्रा करानी है. किसी भी प्रकार की हिंसा नहीं करनी है. సత్యాతి సత్యమైన పాండవులుగా అయ్యి అందరి ద్వారా ఆత్మిక యాత్ర చేయించాలి. సత్యాతి సత్యమైన పాండవులుగా అయ్యి అందరి ద్వారా ఆత్మిక యాత్ర చేయించాలి. ఏ రకమైన హింస చేయకూడదు, ఏ రకమైన హింస చేయకూడదు.
वरदान मास्टर सर्वशक्तिमान की स्मृति द्वारा माया जीत सो जगत जीत विजयी भव. మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి అనే స్మృతితో మాయా జీతులుగా జగజ్జీతులుగా విజయులుగా తయారు కండి. మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి అనే స్మృతితో మాయాజీతులుగా జగజ్జీతులుగా విజయులుగా తయారు కండి. जो बच्चे बहुत सोचते हैं कि पता नहीं माया क्यों आ गई, तो माया भी घबराया हुआ देख और वार कर लेती है. इसलिए सोचने के बजाय सदा मास्टर सर्वशक्तिवान की स्मृति में रहो तो विजयी बन जाएंगे. ఏ పిల్లలైతే చాలా ఆలోచిస్తున్నారో అయ్యో మాయ ఎందుకు వచ్చిందో మాకు తెలియదే, అప్పుడు మాయ కూడా మనం భయపడడం చూసి అది ఇంకా యుద్ధం చేస్తుంది. అందుకే మాయ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందో, ఏమైపోతుందో ఏంటో ఇలాంటివన్నీ ఆలోచించేదానికి బదులు సదా నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి అనే స్మృతిలో ఉండండి. అప్పుడు విజీలు అయిపోతారు. ఏ పిల్లలైతే ఎక్కువ ఆలోచిస్తున్నారో మాయ ఎందుకు వచ్చేస్తుందో తెలీదు, మాయ వచ్చేస్తుంది అని ఇలా ఉన్నప్పుడు మాయ మీరు భయపడడం చూసి అది ఇంకా యుద్ధం చేస్తుంది. అటు మాయ కోసం ఎక్కువ ఆలోచించేదానికి బదులుగా నేను మాస్టర్ సర్వశక్తివంతుడు అనే స్మృతిలో ఉండండి. అప్పుడు విజయులు అవుతారు. विजयी रतन बनाने के निमित्त ही माया के छोटे छोटे रूप है. మిమ్మల్ని విజయీ రత్నాలుగా తయారు చేయడానికి ఈ మాయ యొక్క చిన్న చిన్న రూపాలే నిమిత్తమై ఉన్నాయి. మిమ్మల్ని విజయీ రత్నాలుగా తయారు చేయడానికే ఈ మాయ యొక్క చిన్న చిన్న రూపాలు నిమిత్తమై ఉన్నాయి. इसलिए स्वयं को माया जीत जगत जीत समझ माया पर विजय प्राप्त करो. कमजोर मत बनो, ఛాలెంజ్ करने वाले बनो. కాబట్టి స్వయాన్ని మాయాజీతులుగా జగజ్జీతులుగా అనుకుంటూ, స్వయాన్ని మాయాజీతులుగా జగజ్జీతులుగా అనుకుంటూ మాయ పైన విజయం పొందండి, బలహీనం అవ్వకండి. మాయాజీతులుగా జగజ్జీతులుగా అనుకుంటూ మాయ పైన విజయం పొందండి, బలహీనులు అవ్వకండి. ఛాలెంజ్ చేసేవారుగా అవ్వండి. ఛాలెంజ్ చేసేవారుగా అవ్వండి. स्लोगन हर आत्मा से शुभ आशीर्वाद प्राप्त करनी है तो बेहद की शुभ भावना और शुभ कामना में स्थित रहो. ప్రతి ఆత్మ నుండి శుభ ఆశీర్వాదాలు ప్రాప్తించుకోవాలి అంటే అనంతమైన శుభ భావన శుభ కామనలో స్థితిలో ఉండండి. ప్రతి ఆత్మ నుండి శుభమైన ఆశీర్వాదాలు ప్రాప్తించుకోవాలి అంటే అనంతమైన శుభ భావన మరియు శుభ కామనలో స్థితిలో ఉండండి. ఏం చెప్తున్నారు బాబా ఈరోజు? ఇప్పుడు యోగ యోగేశ్వరులు, జ్ఞాన జ్ఞానేశ్వరులు, మీరే భవిష్యత్తులో రాజరాజేశ్వరులుగా అవుతున్నారు అంటున్నారు బాబా. ఇంక ఈరోజు బాబా మనకి ఏం టైటిల్ ఇచ్చారు? సెల్వేషన్ ఆర్మీ, రక్షక దళం అంటున్నారు బాబా. పాప ప్రపంచం నుండి పుణ్య ప్రపంచంలోనికి అందరినీ తీసుకువెళ్ళాలి, మునిగిపోతున్న నావని తీరానికి చేర్పించాలంటున్నారు బాబా.
ఇంకా బాబా ఏం చెప్పారు? ఏ నిశ్చయం నెంబర్ వారుగా పిల్లల్లో కూర్చుంటుంది? అతి ప్రియమైన బాబా వచ్చి స్వర్గ వారసత్వం ఇస్తున్నారు అనేది నెంబర్ వారుగా ఏర్పడుతుంది. ఒకవేళ ఏర్పడినా నిశ్చయం మాయ ఎదురుగా ఉంది. మాయ రావడంతో బాబాని మర్చిపోతుంది, ఫెయిల్ అయిపోతున్నారు అంటున్నారు బాబా. ఇంకేం చెప్తున్నారు బాబా? ఇక్కడ ఎప్పుడు గుడ్ మార్నింగ్ లేదు, గుడ్ నైట్ లేదు. పిల్లలని మీకైతే అంతా మంచే, సత్యుగంలో ప్రతిదీ మంచే అంటున్నారు బాబా. ఇక్కడ మీకు అన్నింటికన్నా మంచి అంటే అమృతవేళ అంటున్నారు బాబా, మంచి టైం అంటున్నారు బాబా. ఇక్కడ అమృతవేళ ఎవరు మంచిగా గడుపుతారో వాళ్ళకి రోజంతా మంచే మంచి. ఈ కళ్యాణకారి సంగమయుగం అంతా మంచే మంచి. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? కింద పడేస్తుంది, ముంచేస్తుంది అంటున్నారు బాబా. కాబట్టి ఇక్కడ మీకు సత్యమైన జ్ఞానం, సత్యమైన బాబా తోడులో సాంగత్యం ఉందంటున్నారు. మిగిలిన వాళ్ళందరిది అసత్యమైన సాంగత్యం అని చెప్తున్నారు బాబా. ఇంకా ఇక్కడ ఆత్మాభిమానిగా అవ్వాలి. ఆత్మలకి ఆత్మిక తండ్రి చెప్తున్నారు. భక్తి మార్గంలో మనుషులకి మనుషులు చెప్తున్నారు, అక్కడ దేహాభిమానంతో ఉంటారు. ఇంకా భక్తి మార్గంలో ఏంటి, అందరూ భగవంతుళ్ళే అన్నది నేర్పిస్తున్నారు. ఒకవైపు కృష్ణుడిని స్మృతి చేయండి అంటారు, ఇంకోటి మళ్ళీ ఇంకోవైపు వాళ్ళ గురువులు ఎవరైతున్నారో వాళ్ళ ఫోటోలు ఇస్తుంటారు. ఎంతమంది దేహదారి బాబాలు అయిపోయారు, అందరినీ తండ్రులని అనేస్తున్నారు అంటున్నారు బాబా. ఇంకేం చెప్పారు బాబా? ఇప్పుడు ఈ నాటకం పూర్తవుతుంది, తిరిగి ఇంటికి వెళ్ళాలి అనేది గుర్తుండాలంటున్నారు బాబా. ఇంకా డబల్ అహింసకులుగా అవ్వాలి. కామకటారి అనే హింస ఉండకూడదు, క్రోధంలో వచ్చి కొట్లాడుకునే హింస కూడా ఉండకూడదు. బయట ప్రపంచంలో 2 హింసలు ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు డబల్ అహింసకులు అవ్వాలంటున్నారు బాబా. ఈరోజు వరదానం ఏం చెప్తున్నారు బాబా? మాస్టర్ సర్వశక్తివంతుడిని అనే స్మృతితో మాయాజీతులుగా, జగజ్జీతులుగా, విజీలుగా తయారు కండి అంటున్నారు బాబా. మాయ వచ్చినప్పుడు మాయ ఎందుకు వచ్చిందని మాయ కోసం ఎక్కువ ఆలోచించకండి. మాయ కోసం ఎక్కువ ఆలోచించి గాబరా పడితే మాయ ఇంకా యుద్ధం చేస్తుంది మీ మీద. కాబట్టి నేను మాస్టర్ సర్వశక్తివంతుని అనే స్మృతిలో ఉండండి అంటున్నారు బాబా. నేను మాయాజీతుణ్ణి, జగజ్జీతుణ్ణి అని అనుకుంటూ మాయ పైన విజయం పొందండి, బలహీనం అవ్వకండి. ఈ మాయ యొక్క చిన్న చిన్న రూపాలు కూడా మిమ్మల్ని విజయరత్నాలుగా తయారు చేయడానికి నిమిత్తం అవుతాయి అంటున్నారు బాబా. కాబట్టి నేను విజయరత్నాన్ని అనేది గుర్తుంచుకోవాలి, ఛాలెంజ్ చేసేవారుగా అవ్వండి అంటున్నారు బాబా. స్లోగన్ ఏం చెప్పారు బాబా? అందరి నుండి శుభమైన ఆశీర్వాదాలు పొందాలి అంటే అనంతమైన శుభభావన, శుభకామన యొక్క స్థితిలో అవ్వండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఈ గురువారం గుల్జార్ దాది శరీరం విడిచిపెట్టిన 12వ రోజు అయితే నిన్న జరిగింది. కానీ ఒక్కొక్క ఆదివారం కొన్ని సెంటర్స్లో ప్రోగ్రామ్ అవ్వడం వల్ల ఇక్కడ గురువారం పెట్టుకుంటున్నాం. మరి 27వ తేదీ జానకి దాది ఫస్ట్ యానివర్సరీ, సంవత్సరికం యొక్క ప్రోగ్రాం. కాబట్టి 2 కలిపి గురువారం ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి ఉదయం వర్కింగ్ టైం ఉంటుంది కాబట్టి, వర్కింగ్ డే కాబట్టి ఈవినింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈవినింగ్ 5:30 నుండి యోగం స్టార్ట్ అవుతుంది. 8:30 వరకు, 8:30 వరకు ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి అందరూ ఎంత వీలైతే అంత తొందరగా వస్తే పూర్తి లాభాన్ని మనం పొందొచ్చు. అచ్చా, ఓం శాంతి.
पुरुषार्थ करो थोड़े बचे दिन, करो पुरुषार्थ करो थोड़े बचे दिन, देखो फिर ना मिलेंगे ऐसे प्यारे दिन। करो पुरुषार्थ करो थोड़े बचे दिन, करो पुरुषार्थ करो थोड़े बचे दिन। उच्च पद पाना अगर चलो पुरुषार्थ की डगर, उड़कर आ भी जाओ फरिश्तों का ये नगर। कहीं घबरा न जाना खड़ी है माया मगर, कहीं घबरा न जाना खड़ी है माया मगर, देखो फिर ना मिलेंगे ऐसे प्यारे दिन। करो पुरुषार्थ करो थोड़े बचे दिन, करो पुरुषार्थ करो थोड़े बचे दिन।